తార ధ్రువ కళ్ళ ముందే పూరిని చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. కానీ ధ్రువ తారని ఏమాత్రం మందలించడు, పూరిని కూడా రక్షించడు. తార ధ్రువ కళ్ళ ముందే ఒక ఫైల్ తీసుకువచ్చి, ఏంటే నిన్న మీ అమ్మ ఫోన్ చేసింది కాబట్టి బ్రతికిపోయావు, ఈరోజు నిన్నెవరు కాపాడుతారో నేను చూస్తాను, సంతకం పెట్టు అని అంటూ ఉంటుంది తార పూరిని. నేను పెట్టను అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది పూరి. ఏంటే మీ అమ్మ నువ్వు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఈరోజు నువ్వు సంతకం పెట్టకుండా నిన్నెవరు కాపాడుతారో నేను చూస్తా, నీతో సంతకం పెట్టించి తీరుతాను అంటూ పూరి చేత బలవంతంగా డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టిస్తూ ఉంటుంది తార. పూరి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా తార వినకుండా గట్టిగా సంతకం పెట్టించడానికి పూరి చేయి పట్టుకుని లాగుతూ బలవంతం చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న ధ్రువ కూడా తారని ఏమాత్రం కంట్రోల్ చేయడు. పూరి సంతకం పెట్టనని గోల చేస్తుండగా చిపో అని ఒక్కసారిగా పూరిని నెట్టేస్తుంది తార. దాంతో పూరి కింద పడిపోబోతుండ చివరి క్షణంలో గగన్లా ఉన్న ఆకాష్ పూరి పడకుండా పూరి చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు. గగన్ని చూసి పూరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శారద గగన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పడకుండా పట్టుకున్న తన అన్నయ్యని చూసిన పూరి అన్నయ్య అంటూ గగన్ గుండెలపై వాలిపోతుంది. అదే ఆకాష్ కూడా పూరిని ప్రేమగా తన గుండెలకి హత్తుకుంటాడు. ఆకాష్ అదే గగన్ని చూసిన తార ధ్రువ మాత్రం షాక్ అయిపోతారు. పూరి ఆకాష్ల బంధాన్ని చూసిన శారద ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తారాకి ధ్రువకి ఆకాష్ ఎలా బుద్ధి చెప్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.